హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. నమస్తే అందరికీ. ఈరోజు సాక్షి పేపర్కి సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక నాపై కుట్రాలు అన్నట్టు జస్టిస్ వర్మ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తనకు వ్యతిరేకంగా కుట్రాలు జరుగుతున్నాయని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తేల్చి చెప్పారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక అవి రాజ్యాంగంలో ఉల్లంఘన, మత ప్రతిపాదకన రిజర్వేషన్లు రాజ్యాంగం ఇక అనుమతించలేదని ఆర్ఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబెలే తెలిపారు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక గాజా మృతులు 50,000 చేరినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గాజాలో ఇజ్రాయెల్ మరణ హోమానికి బలైన వారి సంఖ్య 50,000 దాటిందని అక్కడ ఆరోగ్య విభాగం ప్రకటించింది. తర్వాత ఇక పోప్ కు పూర్తి స్వస్థత, ఇక ప్రాణాంతక నిమోనియా బారిన పడిన 5 వారాలతో పాటు ఆసుపత్రి పాలైన పోప్ ఫ్రాన్సిస్ 85 పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఏప్రిల్ 1 నుంచి సన్నా బియ్యం ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. ఇక ఉగాదిని పురస్కరించుకొని ఈ నెల 30న హుజరానగర్ లో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత మండల స్థాయిలో స్టాక్ పాయింట్లను బియ్యం కు తరలించినట్టు ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అవసరమని తేల్చిన పౌర సరఫరా శాఖ. ఇక రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ నెల కోట కింద అదే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం. అయితే ఉగాది సందర్భంగా ఈ నెల 30 పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో హుజార్నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తర్వాత ఇక తొలుత సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ప్రారంభించాలని భావించినప్పటికీ తర్వాత హుజూర్నగర్ లో ఖరారు చేసిన మంత్రి ఉత్తమ్ ఇక తెలిపారు. ఇక కాల బియ్యం పంపిణీ పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ గౌడాన్ స్టేజ్ 1 స్టాక్ పాయింట్ నుంచి విడుదల స్టాక్ పాయింట్ సన్న బియ్యం తరలించే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. వాటిని రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రతా కార్డులు కలిగిన వారిని ఒక్కో యూనిట్ కి ఒక్కొక్క కిలో చొప్పున పంపిణీ చేస్తారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తారు. తర్వాత ఇక ఏటా 24 LMTC బియ్యం అవసరమని పౌర సరఫరా శాఖ అని తెలిపింది. ఇక రాష్ట్రంలో పౌర సరఫరా శాఖ పరిధిలో రేషన్ దుకాణాలు ప్రజా పంపిణీ వ్యవస్థ PDS ద్వారా ఇప్పటి వరకు దొడ్డు బియ్యమే అందుతున్నాయి. రాష్ట్రంలో 90 లక్షల మంది వరకు ఆహార భద్రత కార్డు ఉండగా ఇందులో జాతీయ అత్యవసర ఆహార భద్రతా చట్టం కేంద్రం ఇచ్చిన కార్డులు ఇక 54.48 లక్షలు ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వం జారీ చేసిన కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్న యోజన కింద 5.60 లక్షల కార్డులు ఉండగా అన్నపూర్ణ కింద 5.211 కార్డులు ఉన్నాయి మొత్తం. సో వీరికి అందరికీ ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున బియ్యం అనేది సన్న బియ్యం అనేది ప్రభుత్వం అనేది ఇవ్వబోతుంది. అది ఏప్రిల్ 1 నుంచి అమలు కాబోతుంది. తర్వాత 30న సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా హుజరాబాద్ లో ప్రారంభిస్తారు. తర్వాత ప్రతి డీలర్ షాప్ దగ్గర బియ్యం అనేది పంపిణీ చేయబడుతుంది, సన్న బియ్యం అనేది. తర్వాత పల్లెల్లో పడకేసిన పాలన, ఇక 14 నెలల సర్పంచులు లేక కేంద్ర రాష్ట్ర నిధులు రాక అవస్థలు అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక డ్రైనేజీలు పుడుకుపోయి రోడ్లపైన చెత్త పెరిగిపోయి పారిశుద్ధ్యం అస్తవ్యస్తం. ఇక గ్రామాలన్నీ దర్గ్రద్దం భరతం. ఇక ట్రాక్టర్ల లోన్ వాయిదాలు కట్టలేక ఇబ్బంది, డీజిల్ డ్రైవర్ జీతానికి సమస్య. ఇక వెలగని వీధి దీపాలు, ఎండిపోతున్న మొక్కలు, ఇక పర్యవేక్షణ పట్టించుకొని ప్రతి ఒక్క అధికారులు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక పంచాయతీ నిర్వహణ కోసం కింద మీద పడుతున్న కార్యదర్శులు ఇక సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి వచ్చిన ఆందోళనకరమైన అంశాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గ్రామ పంచాయతీ పాలక మండలి పదవీకాలం ముగియడంతో గత ఏడాది ఫిబ్రవరి నుంచి దాదాపు ఈ 14 నెలలు ప్రతి ఒక్క అధికారుల పాలన కొనసాగుతుంది ప్రతి గ్రామాలలో. వారికి ఇతర బాధ్యతలు ఉండడంతో పంచాయతీలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. పైగా కేంద్ర రాష్ట్రాల నిధులు ఆగిపోయాయి. దీంతో మెజారిటీ పల్లెలో పాలన పడేసింది. ఇక మొత్తం 14,754 గ్రామ పంచాయతీలో 30% వరకు జనాభా భారంగా పెద్ద పంచాయతీలు. వాటిలో పన్నులు ఇక ఇతర రూపాయలు కొంత ఆదాయ వసూలు ఉండడంతో నెలవారీ ఖర్చుని కొంతవరకు వెళ్లదీసుకోగలిగే స్థితిలో ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ వంటి చేపట్టగలుగుతున్నాయి. మిగతా 70% పంచాయతీ పాలన అస్తవ్యస్తంగా మారింది. ఆదాయం సరిపోక పంచాయతీ సెక్రటరీ ఇతర అధికారులు అప్పో చేసి బండి లాగాల్సి వస్తుంది. ఇది రోజువారీ నిర్వహణ కోసమే ఇబ్బంది దొరుకుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కంటుబడ్డాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ప్రస్తుతం అయితే 14 నెలలుగా సర్పంచ్ పదవులు అనేది అయిపోయాయి. అయినా ఇప్పటికీ ఎలక్షన్స్ అనేది ఇంకా జరగలేదు. సో వాళ్ళకు అదే రాష్ట్రాల నుంచి కానీ కేంద్రాల నుంచి కానీ రావాల్సిన ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు అనేది ఆగిపోవడం వల్ల అనేక ఇబ్బందులు అనేది పడుతున్నారు గ్రామాల్లో. లైక్ వాళ్ళ
నీళ్లు సరిగా నీళ్లు సరఫరా చేయలేక, ఆ యొక్క వీధి దీపాలు లేక, ఇక చెత్త ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వాళ్ళు పని చేయలేక చాలా అవస్థలు అనేది పడుతున్నారంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం ప్రతి గ్రామాల్లో. తర్వాత ఇక డీలిమిటేషన్ పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇక కేంద్రం డీలిమిటేషన్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందాక నియోజకవర్గాల పునర్విభజనపై చర్యలు మొదలవుతాయని కిషన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక మహిళా రైతులకి వ్యవసాయ యాంత్రీకరణ ఇక ఈ నెల ఆఖరులో 10,812 యూనిట్లు అందజేసేందుకు ఆదేశాలు. ఇక 14 రకాల వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు 24.90 కోట్లు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇక క్షేత్రస్థాయిలో లబ్ధిదారు ఎంపిక వ్యవసాయ అధికారులు ఉరుకులు పరుగులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నిన్న కరీంనగర్ లో కేటీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఇక ఎవరిని వదలం, ఇక మా కార్యకర్తలు వేధిస్తున్న అందరి పేర్లు రాస్తున్నాం అన్నట్టు కేటీఆర్ వాక్యం. తర్వాత నేను కేసీఆర్ అంతా మంచోడిని కాదు, రిటైర్ అయినా విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం, ఇక పార్టీపై విష ప్రచారం చిన్న తప్పులు వల్లే ఓడిపోయాం, ఇక బీఆర్ఎస్ గెలుపు చరిత్రక అవసరం, ఇక గ్రామాన పార్టీ బలోపేతం చేస్తా, ఏప్రిల్ 27న వరంగల్ సభలో సత్తా చాటడం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసులు పెట్టి వేధిస్తున్నావు, ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టబోమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించడం జరిగింది. తర్వాత ఇక ఎవరిని వదిలిపెట్టలేదని అన్నారు. ఇక తాను కేసీఆర్ అంతా మంచోడిని కాదని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ లో ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరిని కదిపిన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అది యాది చేసుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, అందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు చరిత్రక అవసరమని పార్టీపై విష ప్రచారం అంతర్గత పొరపాట్ల వల్లే ఓడిపోయామని కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. తర్వాత వాటిని పునరావృతం కానియం కేడర్ సంస్థాగతంగా నిర్మించి బలోపేతం చేస్తామని కేటీఆర్ అనే స్పష్టం చేయడం జరిగింది. తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాను. నేను కేసీఆర్ అంతా మంచోడిని కాను, మా కార్యకర్తలు కేసులు పెడుతున్న ప్రతి అధికారి పేరు రాసుకుంటున్నాను, ఇక వాళ్ళు రిటైర్ అయినా విదేశాల్లో వెళ్ళినా వదిలే ప్రసక్తి లేదు, ఏప్రిల్ 27న వరంగల్ సభలో మనం బలం చూపిద్దాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల్ని గెలిపించుకొని సత్తా చాటుద్దామని కేటీఆర్ పిలుపునిచ్చడం జరిగింది కార్యకర్తలకు. ఇక ఎస్ఎల్బిసి టనల్ కి సంబంధించిన సోరంగం వదిలిస్తారా, ఇక సొరంగంలో ప్రమాదాలలో మట్టి శిథిలాలు తొలగిస్తున్న సహాయక చర్యలు. ఇక ఇప్పటి వరకు ఎస్ఎల్బిసి సొరంగం కూలిన చోటకు ముందు తవ్వకాలు ఇక మిగిలింది సరిగ్గా ప్రమాదం జరిగిన చోట ఇక తవ్వకాలు జరపడం, ఇక అక్కడ తవ్వితే మళ్లీ సొరంగం కూలుతుందని భయాందోళనలు. ఇక నేడు సీఎం నేతృత్వంలో సమీక్ష సహాయక చర్యలు కొనసాగింపై నిర్ణయాన్ని తీసుకునే అవకాశం. ఒక 8 మంది అక్కడ చనిపోవడం జరిగింది, 8 మందిలో ఒక్కరు మాత్రమే లభించడం జరిగిన తర్వాత 7 మంది ఇంకా సవాల్ అనేది అక్కడే ఉన్నాయి, ఇంకా సహాయక చర్యలు అనేది జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. ఇక చివరికి ఎకరాకు సాగునీరు. ఇక కృష్ణా జిల్లాలో వాటా పెరిగేలా సర్కార్ కృషి. ఇక నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దోస్త్ కు కటిఫ్ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ వ్యవస్థ ఎత్తివేతకు రంగం సిద్ధం. ఇక ఇంటర్ పరీక్ష పూర్తి అయిన వరకు కన్వీనర్ నియమించని వైనం. ఇక ఎత్తివేతకు ఉన్న విద్యామండలి సుముఖంగా ఉండే అనుమానాలు. ఇక ప్రైవేట్ కాలేజీ ఒత్తిడి కారమంటున్న ఆ విద్యార్థి సంఘాలు. అంతకుముందు ఏదైతే దోస్త్ అనేది వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ని ఎత్తివేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని ఇక్కడ ఒక వార్త అనేది చూస్తున్నాం మనం. తర్వాత నెయ్యి రోజుకు 10 గ్రాములు చాలు. ఇక నెయ్యిలో కొవ్వు పదార్థాలు ఎక్కువ, విటమిన్లు తక్కువ. ఇక మొత్తం కొవ్వు పదార్థాలు రోజుకు 10 గ్రాములకు మించకూడదు. ఆవు నెయ్యి గేదె నెయ్యి కంటే తక్కువ శాతం కొవ్వు. ఇక సాక్సిటర్ NIS శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ ఇబ్రాహిం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే రోజుకు నెయ్యి అనేది 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే నెయ్యిలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజుకు 30 గ్రాములు మించకూడదని చెప్పడం జరిగింది సైంటిస్టు. ఇక అందరికీ ఒకే విధంగా ఉండాలి. దోస్త్ పరిధిలో కాలేజీలకు ఫీజులు నియంత్రణ ఉంటుంది, మిగతా కాలేజీలకు మాత్రం ఇష్టానుసారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇలా ఎందుకు అందరికీ ఒకే విధానం అమలు చేయాలని ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్ యాజమాన్య సంఘం అధ్యక్షుడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన అంశాలు. ఇందులో కేటీఆర్ కి సంబంధించిన అంశాలు. కేటీఆర్ నిన్న కరీంనగర్ లో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ కి సంబంధించిన అంశాలని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. తర్వాత ఇక రాష్ట్ర పల్లెల్లో పడకేసిన పాలన, అంటే ఆ పల్లెలో ఇప్పటి వరకు నిధులు అనేది విడుదల అనేది కావడం లేదు. దాని గురించి అంశాలు అనేది చూసినాం. అంటే దాదాపు 14 నెలలైనా ఎలాంటి నిధులు లేకుండా గ్రామాల్లో పాలన అనేది కొనసాగుతుంది ప్రతి ఒక్క అధికారి ద్వారా. ప్రస్తుతం అయితే రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఎలాంటి నిధులు అనేది విడుదల కాకపోవడం వలన అస్తవ్యస్తం అని అక్కడ పాలన అనేది అస్తవ్యస్తంగా అయిందని ఇక్కడ ఒక వార్త అనేది చూస్తాం. తర్వాత ఇక
ఢిల్లీ హైకోర్టు సంబంధించిన అంశం నాపై కుట్ర జరుగుతుందని జస్టిస్ వర్మ అనేది ప్రకటించడం జరిగింది. ఆ నోట్లు కట్టాలు నావి కాదు, ఆ పక్క బిల్డింగ్ లో ఉన్న నోట్లు కట్టాలు అవి నాపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తర్వాత ఇక నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ ఛాలెంజ్. సో ఐపీఎల్ ఆదివారం రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులు చేశారు. ఇక 11 4లు 6 6లు మేరకు సెంచరీ చేశారు. ఇక తొలుత సన్ రైజర్ 6 వికెట్ల కోల్పోయి 286 పరుగులు చేసింది. తర్వాత ఇక రాజస్థాన్ 6 వికెట్ల కోల్పోయి 242 పరుగులు చేసి ఓడిపోయింది. సో అదే విధంగా తర్వాత నిన్న జరిగిన రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం అనేది సాధించడం జరిగింది. ఇది మనం ఈరోజు సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక సన్ రైజ్ ఘనంగా తొలి మ్యాచ్ రాజస్థాన్ పై విజయకేతనం. ఇక ఐపీఎల్ రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్. ఇక ఐపీఎల్ గత ఏడాది విధ్వంసక బ్యాటర్లు మారు పేరుగా నిలిచిన సన్ రైజర్ హైదరాబాద్ కొత్త సీజన్ కూడా తనదే శైలిలో ఆరంభించింది. ఇక సీజన్ లో తొలి మ్యాచ్ లో ఆ జట్టు ఐపీఎల్ రెండో అత్యధిక స్కోర్ అందుకుంది. ఇక ఆదివారం ఉప్పల్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో సన్ రైజర్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట ఇషాన్ కిషన్ 106 పరుగులు చేశారు. తర్వాత ఇక విధ్వంసక సెంచరీ మిగతా బ్యాటర్లు మెరుపులు కూడా తేవడంతో హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. తర్వాత అనంతరం చేతనలో రాయల్ ఛాలెంజ్ పోరాడినప్పటికీ చివరి నిర్ణీత ఓవర్ లో 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు అనేది చేసింది. తర్వాత ఇక అన్ని జిల్లాలో స్టాండ్ బజార్లు ఇక ఇసుక పాలసీ సంస్కరణలో భాగంగా ప్రభుత్వ నిర్ణయం. ఇక ఏడాదికి దాదాపు 1200 కోట్లు ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఇక తర్వాత ప్రచలిత పాఠశాలల కంప్యూటర్లు ఇక 50 మంది విద్యార్థులు దాటిన బడులకు 5 కంప్యూటర్ చొప్పున పంపిణీ. ఇక జూన్ 1 నాటికి సరఫరా ఏఐతో అభ్యాసన సమార్థాలు పెంచే లక్ష్యంగా ప్రభుత్వం అనేది ముందడుగు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బెట్టింగ్ భూతములు జోలికి వెళ్ళొద్దు బ్రో. తర్వాత ఇక రాష్ట్రం నిషేధం ఉన్న యథేచ్ఛగా దందా. ఇక ఏడాదిన్నర కాలంలో 24 మంది మరణం. ఇక ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థ అప్రమత్తం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఎంతో మంది బలైపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో 24 మంది వరకు మరణించిన గుణాంకాలు చెప్తున్నాయి. తాజాగా శనివారం ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ ముమ్మారికి మరింత విభజించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇక దీని బారిన ఎవరు పడకుండా ప్రభుత్వం పర్యవేక్షించాలని ప్రజలు వేడుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలు ఈ నేపథ్యంలో అప్రమత్తమవుతాయి. వాస్తవానికి తెలంగాణ గేమింగ్ చట్టం 2017 అనుసరించి ఆన్లైన్ బెట్టింగ్ పై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఆన్లైన్ లో క్రమంగా గేమింగ్ యాప్లతో పాటు బెట్టింగ్ యాప్లు యాక్సెస్ చేసేందుకు అనుమతి అనేది లేదు తెలంగాణలో. అయినా చాలా మంది బెట్టింగ్ యాప్స్ వేరే రాష్ట్రాల్లో ఆ పేర్లని నమోదించి ఆ బెట్టింగ్ యాప్స్ అనేది వాడుతున్నారని మనం చెప్పవచ్చు. తర్వాత ఇక ధాన్యం కొనుగోలుకు 70 లక్షల టన్నులు అక్కడక్కడ మొదలైన వరి కోతలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రబీ వడ్ల సేకరణ సన్నాహాలు ఇక 24 లక్షల టన్నులు సన్నాహాలకు వస్తాయని అంచనా. ఇక అటు ఎండలు ఇటు వానలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత గాంధేయవాది పచ్చల కృష్ణ భారతి కన్నుమూశారు. ఇక విద్యాభివృద్ధి ఎన్నో గుప్త దానాలు చేశారు అన్నట్టు ఒక వార్త. తర్వాత అవి నోట్ల కట్టాలి వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ అన్నట్టు. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి స్టోర్ రూమ్ లో కాలిపోయిన వస్తువులను పరిశీలిస్తున్న అగ్నిమాపక ఉద్యోగి ఇక సగం కాలిన కరెన్సీ నోట్లు ఇక్కడ ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక సుప్రీంకోర్టు వెబ్సైట్ లో పూర్తి నివేదిక. ఇక నాపై కుట్ర జరుగుతుందని జస్టిస్ వర్మ వాపోయారు. తర్వాత విచారణ జరపనున్న త్రిసభ్య కమిటీ మొన్ననే త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ కన్నా. తర్వాత ఇక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు చేసిన వీడియో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరేంద్ర కుమార్ ఉపాధ్యాయులు పోలీసులు కమిషన్ సమర్పించగా ఆయన దానిని నివేదికలు పొందపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తానికి ఫోటోలు వీడియోలు సహా తన వెబ్సైట్ లో పెట్టింది. వెబ్సైట్ లో పెట్టిన ఆ వీడియోను కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారం ఈ వ్యవహారంపై 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీ సిజిఐ ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ విచారణ సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ కమిటీ నిర్ణయ గడువుని విధించలేదు. ఇక 4-5 నోట్ల కట్టలు ఇక బండిలు కాలిపోయిన స్థితిలో లభించిన విషయం నివేదిక ద్వారా బహిర్గతమైందని చెప్పవచ్చు.
తర్వాత ఇక భద్రాద్రి శ్రీరామ నవమి కళ్యాణోత్సవ పాల్గొనాలని దేవస్థానం ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవ గోడా పత్రికను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తర్వాత మంత్రులు కొండ సురేఖ నాగేశ్వర తుమ్మల నాగేశ్వరరావు కలిసి సీఎం ఆవిష్కరించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దక్షిణాదిలో భాజపా బల పడకూడదని పునర్విభజనపై దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ భరాక నిజస్వరూపం మరోసారి బయటపడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా బల పడకూడదని డిఎంకే కాంగ్రెస్ భరాక కలిసి నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ భరాక పోటీ పడి మాట్లాడడంతో వాటి మధ్యనున్న పాత సంబంధం నిజ స్వరూపం మరోసారి బయటపడిందని విమర్శించారు జి కిషన్ రెడ్డి. తర్వాత ఆదివారం హైదరాబాద్ లో భాజపా రాష్ట్ర కార్యంలో కిషన్ రెడ్డి విలేకరులతో సమావేశం మాట్లాడారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే మొదటి జనాభా లెక్కన సేకరణ జరగాలి అని చెప్పారు. తర్వాత పార్లమెంట్ చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇవే కాకుండా నియోజకవర్గాల పునర్విభజనలో ప్రజలు ఏదో అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరస నేత కేటీఆర్ ఒకే సమావేశంలో పాల్గొని ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నాను. వారి ఆరోపణలు అన్ని ఆసక్తులే. పునర్విభజన పర్మిట్ లో గానీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి సభలు కానీ ఎలాంటి విచారణ ఇంకా ఎలాంటి సభ పెట్టలేదని ఆయన వాపోయారు. తర్వాత ఇక అన్ని వర్గాలకు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఇక దేశంలో నివారబోయేలా వరంగల్లో సభ, ఇక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండాను రెపరెపలాడించాలని ఎదుర్కొన్న భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిన్న జరిగిన కరీంనగర్ బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది తెలంగాణ వార్తలని మనం చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఉప్పొంగిన అభిమానం. ఇక కరీంనగర్ నిర్వహించిన బీఆర్ఎస్ రజస్వ సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ గొంతు కలుపుతూ పిడికెత్తి నినదిస్తున్న పార్టీ కార్యకర్తలు అన్నట్టు ఒక వార్త. ఇక ఇందరమ్మ రాజ్యం అంటే ఏమిటి? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసులు రాజ్యం, అణిచివేతల రాష్ట్రం. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే పోలీసులు ఫోన్ చేస్తారు. వాళ్ళు అసలు పనులకు విడిపించిండ్రు. ఇక బీఆర్ఎస్ వెంటపడుడే పని పెట్టుకున్నారు. నేను మీకు మాట ఇస్తున్నా, మళ్ళా మనం టైం వస్తుంది. ఒక్కొక్కరి పేరు రాసి పెట్టింది. ఇక ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇక రిటైర్ అయినా వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అందరికీ లెక్కలు సెటిల్ చేస్తాం. ఇక హిసాబ్ అన్ని తెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక రైతన్న డబ్బులు రాహుల్ ప్రియాంక ఖాతాలో కిటకిటమని పడుతున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ డిలిమిటేషన్ కత్తి. ఇక తెలంగాణ ప్రజలు అభ్యున్నతి సంక్షేమం గెలుపు కోసం బీఆర్ఎస్ గెలుపు చరిత్రకం ఇక అవసరం. ఇక ఏప్రిల్ 27న తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నట్టు కేటీఆర్. ఇక వరంగల్ సభకు లక్షలాదిగా తరలి రావాలి. ఇక గులాబీ శ్రేణులకు కు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు. ఇక కరీంనగర్ లో రజస్వ సభ సన్నిహాక భేటీ. తర్వాత ఇక కేటీఆర్ కు నిరాజనం పట్టిన కరీంనగర్ గడ్డ. ఇక ఉత్సాహంగా సాగిన యువత స్వాగత ర్యాలీ అన్నట్టు ఒక వార్త. ఇక ఇంద్రమ్మ పేరిట ఇక ఒక్క ఓటు శిక్ష 5 ఏళ్లు. ఇంద్రమ్మ పేరిట ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసులు రాజ్యం, అణిచివేత రాజ్యం. అసలు పని వదిలేసిన బీఆర్ఎస్ వెంటపడే పోలీసులు పని పెట్టుకున్నారు. ఇక మళ్ళీ వస్తాం. ఇక హిసాబ్ తెలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక మూసపోయి ఓటేస్తే గోస పుట్టుచుకునుడే కాంగ్రెస్ నైజం అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక కరెంట్ రోడ్లపై కన్నేరా. ఇక గృహ అవసరాల కోసం సింగిల్ ఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదని నిర్మల్ జిల్లా కుబీర్ మండల సోనారి వాసులు స్థానిక సబ్స్టేషన్ ఎదుట ఆదివారం ఆందోళన దిగారు. ఇక తమ గ్రామానికి కరెంట్ ఇవ్వడంతో విద్యుత్ శాఖ అధికారులు ఆలస్యం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గ్రామ హాస్టల్లో పోలీసులు ఫోన్లు మాట్లాడి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఐటీకి కరెంట్ కష్టాలు. సైబర్ సిటీలో అప్రకటిత విద్యుత్ కోతాలు. ఇక ప్రతిరోజు 4-5 సార్లు అదే అంతంతు. ఇక ఉద్యోగులు కాల్ ఉండగానే కరెంట్ కట్టి ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తీవ్ర ఇబ్బందులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గ్రోప్ ఘాటు బీజేపీ తలపోటు. ఇక దేశంలో వేడివేడిగా ఏఐ రాజకీయ ప్రకంపాలు. ఇక అధికార పార్టీ తీర్పు పెడుతున్న చాట్ బాట్. ఇక ప్రధాని మోదీపై ఎక్స్ లో ఘాటు వాక్యాలు. ఇక బీజేపీకి సంబంధించిన ప్రశ్నలపైన ఇదే తీరు. ఇక ప్రతిపక్షాల అస్త్రంగా మారిన సమాధానాలు. బీజేపీ డిజిటల్ దూకులు, చాట్ బ్యాట్ బ్రేకులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాహుల్ గాంధీ మాటలు నిర్వేది. ఇక హెచ్సియులో సమస్యలు వస్తే ఆదుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు. 400 ఎకరాలు హెచ్సియు భూములు వేలానికి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం. తర్వాత ఇక రాహుల్ గాంధీ స్పందించి భూములు వేలాన్ని ఆపాలని విద్యార్థి వినతి. ఇక సేవ్ హెచ్ఎస్ ల్యాండ్స్ పేరుతో రాహుల్ కు జేఏసీ బహిరంగ లేఖ రాశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక డంపింగ్ యార్డ్ లో ఆగిన రైతు గుండె. ఇక భూములు రేట్లు పడిపోవడంతో మనోవేదన.
ఇక ఏడాదిన్నర 5 సార్లు బదిలీ. ఇక గుండెపోటు తహసీల్దార్ మూర్తి ఇక విజయ్ కుమార్ వరుస బదిలీలు. అనారోగ్య ఉన్న అన్ని వేధింపులే. ఇక బాలికపై అఘాయిత్యం. ఇక మాయమాటలతో యువకుడిపై లైంగిక దాడి. ఇక గర్భం దాల్చిన బాలిక ఫిర్యాదు పోలీసులు నిరాకరణ. ఇక వాటర్ ట్యాంక్ ఎక్కి బాధితులు ఆత్మహత్య అన్నది. ఇక కుటుంబ సభ్యులు ఆందోళనతో కేసు నమోదు చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాలిన మట్టి పూలు 458. మరో రైతు ఆత్మహత్య. సాగు కలిసి రాక ఇక అప్పుల భారంతో మనస్తాపం. సిద్దిపేట జిల్లాలో విషాదం. తర్వాత ఇక కాళేశ్వరం గేట్లు ఎత్తి ఇసుక మూత. ఇక ఒక్క మేడిగడ్డ వద్దకు రూపాయలు 1000 కోట్ల విలువైన ఇసుక. అన్నారాం సుద్దిలలోనూ అదే స్థాయిలో నిలవాలి. ఇక ఎక్కడెక్కడ సొమ్ము చేసుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు. ఇక బరాజ్ రిపేర్ చేయకుండా పాలకులు నాటకాలు. ఇక NDSA చెప్తేనే పునరుద్ధరిస్తామంటూ డ్రామాలు. ఇక తక్షణ చర్యలు సిఫారు చేసిన సర్కారు. ఇక బుట్ట దాఖలు రూపాయలు 2.95 కోట్లు క్యూబిక్ 2.95 కోట్లు క్యూబిక్ మీటర్ల ఇసుక రిచ్ కు ప్రయత్నాలు. ఇక 2023లో హైడ్రోగ్రఫీ సర్వే ఇంజనీర్ల అభ్యంతరం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు ఆ సలహాలు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది చూద్దాం. ఇక అవయ మార్పిడి అక్రమాలపై ఉక్కు ప్రాథమిక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఇక 10 ఏళ్లు జైలు శిక్ష, 12 లక్షల జరిమానా. తప్పుడు ధృవపత్రాలను సమర్పిస్తే ₹20 లక్షల నుంచి కోటి వరకు ఫైన్. ఇక OTA 2011 సవరణ చట్టాన్ని అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. నేడు శాసనసభలో తీర్మానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఢిల్లీ హైకోర్టు సంబంధించిన ఇక ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందేనని వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఢిల్లీ జడ్జి ఇంట్లో నోట్ల కట్టాల వ్యవహారంపై సిజేఐకి ఢిల్లీ హైకోర్టు సిజేఎస్ జస్టిస్ ఉపాధ్యాయ సిఫారు. ఇక మార్చి 15 సిజేఐ దృష్టికి డబ్బు కట్టాల విషయం. ఇక జస్టిస్ వర్మ 3 ప్రశ్నలు వేసి లిఖిత పూర్వకంగా సమాధానాలు రాబట్టాలని సూచించిన సిజేఐ. తర్వాత ఇక ఆర్ఎల్ కాల్ రికార్డులు తీసుకోవాలని సూచన. ఇక మొబైల్ ఫోన్లు పారేయొద్దని, వాటిలో డేటా డిలీట్ చేయవద్దని జస్టిస్ వర్మకు సూచించాలని ఆదేశం. ఇక ఆ గది నా ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉంది. ఇక అది నా ప్రతిష్టాను దెబ్బతీసే కుట్ర. జస్టిస్ వర్మ ఇక ఇప్పటికి మాకు ఆ ప్రాంతంలో కాలిన నోట్లు దొరుకుతున్నాయి, పారిశుద్ధ్య కార్మికులు వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఢిల్లీలో జస్టిస్ వర్మ నివాసంలో సమీపంలో చెత్త మధ్య కాలిన నోట్ల కట్టలు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఇక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టాల వ్యవహారానికి సంబంధించిన సుప్రీంకోర్టు తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన నివేదిక ద్వారా పలు కీలక అంశాలు బయటపడుతున్నాయి. ఇక ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు వ్యవహారం గురించి మార్చి 15 సాయంత్రం తెలియగా ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన విషయాన్ని సుప్రీం సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఇక శనివారం రాత్రి పొద్దుగాకే సుప్రీంకోర్టు అప్లోడ్ చేసిన 25 పేజీల డాక్యుమెంట్ 2వ పేజీలోనూ విషయంగా స్పష్టంగా ఉంది. తర్వాత ఇక జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో ఆ స్టోర్ రూమ్ లో సగం తగలబడిపోయిన డబ్బులు కట్టాలను 4-5 ఇక గోనె సంచులు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు కమిషనర్ ఇచ్చిన నివేదిక. సిజేఐకి ఢిల్లీ హైకోర్టు సిజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదిక. వారి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యర్థులు ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్, డబ్బు కట్టాలున్న ఫోటోలు, వీడియోలు, లింక్ తో సహా మొత్తం 25 పేజీలు PDF ను సుప్రీంకోర్టు తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. ఇందులో జస్టిస్ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదిక పలు కీలక విషయాలు కూడా ఉన్నాయి. ఇక మార్చి 14 తేదీ రాత్రి 11:30 జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదం, సగం కాలిన నోట్ల కట్టల గురించి ఢిల్లీ కమిషనర్ సంజయ్ అరోరా మార్చి 15 సాయంత్రం 4:50 సమయంలో లిక్ నాపూర్ లో ఉన్న తనకు వెల్లడించాలని తెలిపారు. అదే రోజు తాను ఈ విషయాన్ని సిజేఐ దృష్టికి తీసుకెళ్లాలని విషయాన్ని అందులో ప్రస్తావించారు. ప్రమాదం జరిగిన రోజు జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేశారని, అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత రాష్ట్ర బీజేపీ వారంలో కొత్త దళపతి వస్తారని ఒక వార్త చూస్తున్నాం. ఇక బీసీ వర్గాలు ఎక్కువ అవకాశాలు. ఇక రేసులు రామచంద్రరావు కూడా బండి పేరు మరోసారి పరిశీలన. ఇక హుటాహుటికి ఢిల్లీకి కిషన్ రెడ్డి ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ అన్నట్టు వార్త. అంటే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేర్పులో బీజేపీ అనేది ప్రయత్నాలు చేస్తుంది. అందులో మళ్ళీ బండి సంజయ్ పేరు ఉన్నట్టు ఒక పరిశీలన చేస్తుంది కేంద్రం. ఇక బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలో కొత్త అధ్యక్షుడు నియామకం జరగనుంది. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుడు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక బీజేపీ జాతీయ నాయకత్వం చేపట్టబోయిన కసరత్తు కొలకి వచ్చిందని రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఏ క్షణమైనా ప్రకటించవచ్చని ముఖ్య నేతలు చెప్తున్నారు. ఇక బీసీ సమాజ వర్గానికి చెందిన ఎంపీగా సైనిక నేపథ్యం ఉన్న నేతకు కానీ అధ్యక్ష పదవి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ అనేది జరుగుతుందని చెప్పవచ్చు. ఇక కేసీఆర్ సన్నిహిత నేతకు బీదర్ లో దొంగ నోట్లు ప్రింటింగ్ ప్రెస్
ఇక ఎన్నికల్లో బీఆర్ఎస్ పెంచింది ఆ నోట్లే. ఇక కేంద్ర మంత్రి బండే సంజయ్ ఆరోపణ. ఇక హామీలు అమలు చేతగా డీలిమిటేషన్ పై విపక్షాల దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత ఇక సన్న బియ్యం వచ్చేస్తున్నాయి. ఇక గోదాముల నుంచి డిపోలకు బియ్యం తరలింపు ప్రక్రియ ప్రారంభం. తర్వాత ఇక 29 కల్లా అన్ని చోట్లకు చేర్చే ప్రణాళిక. ఏప్రిల్ కోట 2 లక్షల టన్నులు అవసరం. తర్వాత ఇక ఉగాది నుంచి సన్న బియ్యం సాగర్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు. ఇక గత ప్రభుత్వానికి నీటి వాటాను సరిగా వినియోగించుకోలేరు. త్వరలో ఇక SLBC పనులు తిరిగి ప్రారంభిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. ఇక ఉగాది రోజు నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించి నేపథ్యంలో రేషన్ డిపోలకు సన్న బియ్యం వచ్చేస్తున్నాయి. గోదాములో ఇక నిల్వ ఉన్న సన్న బియ్యానికి ఇక చౌక డిపోలకు చేర్చే ప్రక్రియ రాష్ట్ర పౌర సరఫరా శాఖ ఆదివారం ప్రారంభించి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో మంటిపల్లిలో ప్రారంభించిన నేపథ్యంలో తొలుత ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రారంభిస్తారు. హుజూర్ నగర్ లో ప్రారంభిస్తారు. తర్వాత సన్న బియ్యం అనేది అందరికీ పంపిణీ జరుగుతుంది. ఇక నేను కేసీఆర్ అంతా మంచోని కాదు, రాసి పెట్టండి, ఏ ఒక్కరిని వదిలేది లేదు, ఇక మళ్ళీ మన రాజ్యం వస్తుందన్న కేటీ రామారావు. తర్వాత ఇక డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక వరంగల్లో రాజ్యసభ సభలో సన్నద్ధుల నోరు మూతపడాలి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పరుగుల పరద ఉప్పల్ రికార్డు స్కోర్ నమోదు. ఇక సన్ రైజర్స్ 286 వికెట్లు 286 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్ 242 పరుగులు చేసి ఇక 44 పరుగులు తేడాతో గెలిచిన హైదరాబాద్. ట్రావిల్స్ హెడ్ ధనాధన్ ఇషాన్ తుఫాన్ సంచయి. ఇక మరో పోరులో ముంబై షాక్ ఇచ్చిన సిఎస్కే అన్నట్టు ఒక వార్త చూస్తూ. ఇక మార్క్ఫర్డ్ అగువాకు జొన్నాలు. ఇక ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు కొనేందుకు ఏజెన్సీలు వేస్తున్నాయి. ఇక అమ్మేందుకు మార్క్ఫర్డ్ సిద్ధం. ఇలా అమ్మితే 133 కోట్లు నష్టం. ఇక టెండర్ నిర్వహణలో జాప్యం ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదు. ఇక 2 ఏళ్ల గోదాములో ముక్కిపోతున్న తెల్ల జొన్నాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. వడగండ్ల కడగండ్లు. ఇక రాష్ట్రంలో పలు జిల్లాలపై అకాల వర్ష ప్రభావం. ఇక నేల రాలిన మామిడి, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న. ఇక మహబూబ్నగర్ జిల్లాలో 980 ఎకరాలు పంట నష్టం. ఇక రంగారెడ్డి, వనపర్తి జిల్లాలో తీవ్ర దెబ్బతిన్న పంటలు. ఇక 11 ఎకరాలు నష్టం. ఇక అధికారుల నివేదిక పంపాలి. రుణమాఫీ విమర్శించే నైతిక హక్కులు బీఆర్ఎస్ కు లేదు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాక్యాలు. తర్వాత వికాసం తిరస్కరణ దరఖాస్తులు స్వీకరించిన రాజీవ్ వికాసం సైట్. ఇక ఆధార్ నమోదు చేయగానే ఆల్రెడీ అప్లై అంటూ మెసేజ్. ఇక గతంలో స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకున్న వారికి సమస్య. ఇక అధికారులు పాత వివరాలు తొలగించినందుకే దరఖాస్తులు అవమాయం. నేడు పూర్తి మార్గదర్శకాలు అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన అంశం. ఇక బంగారం 880 తగ్గింది. ఇక 3 రోజులుగా స్వల్పంగా దిగి వస్తున్న రేట్లు. ఇక ఈ నెల 20 నుంచి 9,660, ఇప్పుడు 89,780. ఇక బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతున్న 90,000 దాటిన గోల్డ్ రేటు గత 3 రోజుల్లో 880 తగ్గింది. తర్వాత 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర గురువారం రికార్డ్ స్థాయిలో ఇక 90,660 పెరిగిన తాజాగా ఆదివారం నేటికి 89,770కి తగ్గింది. వాస్తవానికి గోల్డ్ ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి మరింత పెరిగాయని భావించేవారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఉప్పల్లో ధనాధన్. ఇక రాజస్థాన్ పై హైదరాబాద్ గెలుపు. ఇక బ్యాటింగ్ సూపర్ షో చూపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక IPL 18లో బోని కొట్టేసింది. ఇక కిషన్ 160 నాట్అవుట్, మేర్పు సెంచరీ. ఇక ట్రావిస్ హెడ్ 67, తర్వాత క్లాస్ 34, నితీష్ కుమార్ రెడ్డి 30 జలరేగంతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన IPL మ్యాచ్ హైదరాబాద్ 44 పరుగులు తేడాతో రాజస్థాన్ రాయల్ పై గెలుపొందింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులపై అప్పుల గండం. బడ్జెట్ ఈ శాఖకు 23,373 కోట్లు. తర్వాత ఇందులో అప్పులు చెల్లింపులకే 10,000 కోట్లు. ఇక ఒక్క కాళేశ్వరం కిస్తీకే 7,000 కోట్లు. సిబ్బంది జీతభత్యాలు మరో 1,600 కోట్లు. ఇక ఇవన్నీ పోలు మిగిలేది 12,000 కోట్లే. వీటితో ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కష్టం. ఇక ఏడాది చివరికల్లా పాలమూరు, డిండి, సీతారామ, SLBC పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్. ఇవన్నీ పూర్తి కావాలంటే మరో 30,000 కోట్ల పైన అవసరమని ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇక భద్రాచలం సీతారామ కళ్యాణానికి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అధికారులు అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇక అర్చకులు సీఎం రేవంత్ రెడ్డి వేద శీర్వచనం ఇచ్చి ప్రసాదం జ్ఞాపకాలను అందజేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇక ఫండ్ సిస్టమ్ డోంట్ వరీ, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఇక సిడిపి ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేస్తాం. ఇక వీటిని కింద బడ్జెట్ 3,000 కోట్లు పెట్టినా ఇక ఇబ్బందులు ఏమన్నా డైరెక్ట్ గా నాకు చెప్పండి. ఇక నియోజకవర్గాల సమస్యలు దృష్టి పెట్టండి, ప్రభుత్వం చేసిన పనులు ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక చేసింది చెప్పుకోలేకపోతే ఎట్లా, ఇక ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాలు అభివృద్ధి కార్యక్రమంలో గతంలో ఈ ప్రభుత్వం చేపట్టలేదని ఎమ్మెల్యేతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లో తీసుకెళ్లడం లేదని, ఈ విషయంలో అప్రమత్త లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయని ఆయన హెచ్చరించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, సమస్యలు వింటున్నాం, వాటిని పరిష్కరిస్తున్నాం అనేలా ఎమ్మెల్యేలు పనితీరు బాగుపడాలి. సిడిఎఫ్ ఎన్డీఎఫ్ మాత్రమే కాకుండా ప్రభుత్వ ఏ డిపార్ట్మెంట్ కింద ఎన్ని నిధులు కేటాయించింది, వాటిలో నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఏం పనులు చేయబోతున్నాయని ముందుకెళ్లాలి ఈ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. నియోజకవర్గాల అత్యవసర చేపట్టాలి అభివృద్ధి పనుల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యేలకు అవసరమైన నిధులు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇక అధికారంలో వచ్చి 15 నెలలైనా నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి పనులే చేపట్టలేకపోయామని కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక పేర్లు రాసి పెట్టండి, పవర్ లోకి వచ్చినాక ఒక్కొక్కరికి సంగతి చెప్తాం. ఇక రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తామన్న కేటీఆర్ వాక్యాలు. ఇక నేను కేటీఆర్ అంతా మంచోడు కాదు అన్న కేటీ రామారావు. ఇక దక్షిణాదిపై డిలిమిటేషన్ కత్తి, రేషన్ బియ్యం పంచి రాముడి తలంబరాలు కథే చెప్పిండ్రు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీ రామారావు కామెంట్. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారని, తాను కేసీఆర్ అంతా మంచోడి కాదని వారి పేర్లను రాసి పెడితే అధికారంలో వచ్చాక ఒక్కొక్కరి సంగతి చెప్తామని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తర్వాత ఇక బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది. ఇక బీదర్ ఆ పార్టీ అగ్రంగా ప్రింటింగ్ ప్రెస్ లో వ్యవహారం నడిచింది. ఇక బండి సంజయ్ సంచలన వాక్యాలు. ఇక ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే, ఇక లెక్కర్ దొంగలంతా ఒకే చోట జమై డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ సభలో బండి సంజయ్ వాక్యాలు. బీదర్ బీఆర్ఎస్ అగ్రనేతలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రెస్ బీఆర్ఎస్ కంప్లైంట్ కాకుండా దొంగనట్లు ముద్రించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. గతంలో సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఆఫీసర్ తనకు విషయం చెప్పారని ఆయన చెప్పారు. ఇక కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 3 మృతి. ఇక సూర్యాపేట జిల్లాలో ప్రమాదం, ఒకరి పరిస్థితి విషయం. మృతులు 8 ఏళ్ల చిన్నారి. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హన్మకొండలో బైక్ ఢీకొని 2 మృతి. ఇక స్నేహితుడు వేటాడి గొడ్డలతో నరికి చంపిండ్రు. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం, పాత కక్షల నేపథ్యంలో యువకుడి హత్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులు వచ్చాయంటారు. ఇక ఈ నెల కొత్త రేషన్ కార్డు కూడా మందిరి, కొత్త రేషన్ కార్డు జారీలో గందరగోళం అన్నట్టు ఒక వార్త. ఇక కొత్త రేషన్ కార్డు జారీ గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది ఇప్పటికీ రేషన్ కార్డులు అప్రూవల్ గా రాలేదు. మరోవైపు 5 నెలల్లో చిన్నారులు పేట కొత్త రేషన్ కార్డు మంజూరు అవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లను చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారులు తప్పదతో నేరుగా పిల్లల పేర్లు కొత్త కార్డులు అప్రూవల్ గా మారాయి. ఇక అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కార్డు కూడా మంజూరైంది. కొత్త కార్డులు పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ 5 నెలల్లో అప్రూవల్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలు రేషన్ కార్డు మంజూరైనట్టు ఫిర్యాదులు అవుతున్నాయి. ఇక మరోవైపు కొత్త పెండ్లైన రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారికి పేరు గతంలో ఎక్కడ ఏ రేషన్ కార్డులో ఉండకూడదని నిబంధన ఎందుకు కారణం, ముందుగా పాత కార్డులో పేరు తొలగించమని, కొత్త అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు. తర్వాత ఆధార్ అప్డేట్ కు తిప్పలు. ఇక హైదరాబాద్ లో రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న జగన్. ఇక ఏండ్లకు పరిష్కారం కాని సమస్యలు. ఇక బిల్లులు బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఎక్కువ మంది రాక ఇక 5 నుంచి 15 ఏళ్ల అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్. ఇక 5 రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్ రోజుకు 250 మందికే టోకన్ అన్నట్టు. ఇక టోకన్ల కోసం రోజు తరబడి పడగాలు. ఇక హైదరాబాద్ అప్డేట్ కోసం జనం తిప్పలు పడుతున్నారు. అన్ని రకాల అప్డేట్ కోసం హైదరాబాద్ రీజనల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఏండ్లైన్గా తిరుగుతున్న సమస్యల పరిష్కారం కావడం లేని బాధితులు వాపోతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ సర్కారు సిద్ధమైంది. అర్హులైన రేషన్ కార్డులందరికీ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలో సన్న బియ్యం అందించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30న హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.